స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ సిడబ్ల్యూసి చైర్పర్సన్ అడ్వకేట్ శ్యామలాదేవి విచ్చేసి పలు విషయాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తపస్వి చైర్పర్సన్ ఫౌండర్ పద్మావతి, అధ్యక్షులు సుశీల, సెక్రటరీ దిలీప్ రెడ్డి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ చైర్మన్ గంగాధర్, 21వ వార్డు కౌన్సిలర్ లిక్కీ శంకర్, పీఈటీ ప్రదీప్, డైరెక్టర్ శ్రీనివాస్, తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ బృందం పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సుశీల. నేను తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ని. ఆర్మూర్లో ఉన్న మా తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు రేపు 2 రోజులు ఫ్రీ వర్క్షాప్ ఫర్ టీచర్స్ అనేది కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి చేసిన హైదరాబాద్ నుంచి బియాండ్ ది క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ శ్యామలాదేవి గారు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 5 రిసోర్స్ పర్సన్ టీంతో ఆవిడ వచ్చారు ఇక్కడికి. మన టీచర్స్ అందరికీ ఒక మంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద ఒక మంచి టాపిక్ మీద మనకి ఈ 2 రోజుల శిక్షణ అనేది జరుగుతుంది. మేడం ఎవరు మరిన్ని వివరాలు మేడం చెప్తారు. మన డ్రెస్సింగ్ కూడా వాళ్ళు చాలా నోటీస్ చేశారు. చిన్న మైండ్ విషయాలు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు 24 hours వాళ్ళతోనే ఉంటారు కాబట్టి మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మిర్రర్ ఇమేజ్ లాగా అయిపోతుంటాం అన్నమాట. మనం ఎక్కడైనా డ్రాయింగ్ చేస్తే వాళ్ళు మనల్ని వెంటనే చేసేస్తారు. సో అందుకని మనం కాన్షియస్గా ఉంటూ వాళ్ళని కూడా ఒక మంచి సోషల్ హ్యూమన్ బీయింగ్గా తీసుకురావాలి. అంటే అది కంపల్సరీ. రెస్పెక్ట్ ఏంటంటే గివింగ్ అదర్స్ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం. ఫస్ట్ వినడానికి మనకు ఏం ఓపిక స్టాప్ స్పీకింగ్, స్టార్ట్ లిసనింగ్. వినండి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, పిల్లలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, ఏదైనా విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పినా కానీ మళ్ళీ దాన్ని మీకు వెళ్ళి ఆ స్టాఫ్ డిస్కస్ చేయాలి. ఆ టీచర్కి ఇంకా స్టూడెంట్కి అప్పుడే వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి వేరే ఏదైనా లోగా ఫీల్ అయినా కానీ మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మెంటల్ వెల్బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి మానసికంగా సరిగా లేకపోతే దాన్ని మార్నింగ్ చెప్తున్నాం కదా, మనమే సరిగా లేకపోతే మన పిల్లలకి ఏం చెప్పగలుగుతాము. ఆ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన క్లాస్లో ఉన్నటువంటి ఆ 30 మెంబర్స్ 40 మెంబర్స్ కూడా మనం అసెస్ చేయగలగాలి. వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, వీళ్ళు ఏ విధంగా అవుతున్నారు. కేటగిరీస్ ఉంటాయి అన్నమాట వెల్బీయింగ్లో. సో ఆ కేటగిరీస్ని బట్టి మనం డివైడ్ చేసినప్పుడు వాళ్ళకి వేరే ఏమైనా కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం కౌన్సిల్ చేసి నెమ్మదిగా ఇట్లా కాలం హ్యాండిల్ చేయాలి. ఎమోషనల్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్ వెంట అవుట్ అవ్వాలి. బట్ దాని తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి గైడెన్స్ కూడా మనం ఇవ్వగలగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.